దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లేవియకాండం 16వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు చదువుకుందాం. లేవియకాండం 16వ అధ్యాయం. అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుక్కొని తన మానమునకు సన్న నార లాగులు తొడుక్కొని సన్న నార దట్టి కట్టుకొని సన్న నార పాగా పెట్టుకొనవలెను. అవి ప్రతిష్ఠ వస్త్రములు గనక అతడు నీళ్లతో దేహము కడుక్కొని వాటిని వేసుకొనవలెను. మరియు అతడు ఇశ్రాయేలీయుల సమాజమునొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేకపిల్లలను, దహన బలిగా 1 పొట్టేలును తీసుకొని రావలెను. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా 1 కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ప్రాయచిత్తము చేసి ఆ 2 మేకపిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన ప్రభువా, మీ పాదములకు వందనాలయ్యా. వాక్యమయ్యున్న దేవా, మీరు మాతో మాట్లాడమని వేడుకొనుచున్నాను. ఈ వాక్యములోని సత్యములను మేము గ్రహించలాగన మా హృదయాలను తెరవజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. లేవియకాండం 16వ అధ్యాయంలో దేవుడు ఒక కట్టడను నియమించి దాన్ని అహరోనుకి తెలియజేశాడు. దేవుని యొక్క వాక్యములో ఇక్కడ మనం ఒక ప్రత్యేకమైనటువంటి దినాన్ని చూస్తున్నాం. దీన్ని యూదులు యోమ్ కిప్పూర్ ప్రాయశ్చిత్త దినముగా దీన్ని జరుపుకుంటారు. ఈ ప్రాయశ్చిత్త దినం అనేది సంవత్సరానికి ఒక్కసారి వారు జరుపుకోవలసిందిగా దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. దీన్ని ప్రాయశ్చిత్త దినం అంటారు, అలాగే యోమ్ కిప్పూర్ అంటారు, లేదా ద డే ఆఫ్ అటోన్మెంట్ అని కూడా అంటారు. ఆ రోజు చేయవలసినటువంటి పద్ధతి గురించి దేవుడు ఇక్కడ వాక్యంలో చెప్తూ ఉన్నాడు. మనం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. అహరోనుతో చెప్తున్నాడు. అహరోను యొక్క కుమారులు ఏం చేయాలో చెప్తున్నాడు. వారు పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలను, దహన బలిగా 1 పొట్టేలును తీసుకురావలెను. మరియు అహరోను తన కొరకు పాప పరిహారార్థముగా 1 కోడెను, లేదా కోడె అనుకుంటే ఎద్దెను తీసుకుని వచ్చి బలి అర్పణ చెయ్యాలి. మనం వాక్యములో చూస్తుంటే 1 కోడెను తీసుకుని రావాలి. కోడి కాదు, కోడె. కోడె అంటే బుల్, ఎద్దు తీసుకొని వచ్చి అహరోను ఆ దినమునందు, ప్రాయశ్చిత్తము చేసే ఆ దినమునందు అహరోను తన కొరకు, యాజకులైనటువంటి తన కుటుంబాల కొరకు బలిగా అర్పించాలి. వాక్యంలో చూస్తే అక్కడ కనిపిస్తుంది చూడండి. 11 నుంచి 14 వచనాలు కూడా అక్కడ మనం చూస్తే అక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను తీసుకుని వచ్చి తన నిమిత్తము తన ఇంటివారి నిమిత్తము ప్రాయచిత్తము చేసుకొనవలెను. తర్వాత అతడు తన కొరకు తన అర్పించు పాప పరిహారార్థ బలియగు కోడెను వధించి యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీద నుండి ధూపతేడు నిప్పులను తన పిడికిళ్లతో పరిమళ ధూప వర్ణమును తీసుకొని అడ్డు తెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న
కరుణాపీఠము కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వెయ్యవలెను. అప్పుడు అతడు ఆ కోడె రక్తంలో కొంచెము తీసుకొని తూర్పు పక్కను కరుణాపీఠము మీద తన వ్రేలితో ప్రోక్షించి కరుణాపీఠము ఎదుట తన వ్రేలితో ఆ రక్తంలో కొంచెము 7 మార్లు ప్రోక్షింపవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రధాన యాజకుడు చేయవలసినటువంటి పని గురించి దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అహరోనికి చెప్తున్నటువంటి ఆజ్ఞ ఏమిటంటే, నీ కొరకు మరియు నీ కుటుంబాల కొరకు ఒక కోడెను తీసుకొని రా. దాన్ని తీసుకొని వచ్చి నీవు ప్రధాన యాజకుడిగా ఉన్నావు గనుక దానిని వధించాలి. దాని రక్తాన్ని తీసుకొని వచ్చి దేవుని మందిరములో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలములోనికి ఆ రక్తాన్ని తీసుకొని రావాలి. అయితే ఈ వధించిన తరువాత ఈ రక్తాన్ని అడ్డతెర లోపల ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలములోనికి తీసుకొని రాకబునుపు అహరోనికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటంటే, అంటే ప్రధాన యాజకుడికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటంటే, కొంచెము పరిమళ ధూపద్రవ్యము తీసుకొని అక్కడ మనము దేవాలయము లేదా ప్రత్యక్ష గుడారం యొక్క ఎంట్రన్స్లో ఎత్తడి బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠములో ఉన్నటువంటి కొన్ని నిప్పులను తీసుకొని వచ్చి ఆ నిప్పుల మీద ధూపద్రవ్యాన్ని వేసి అతి పరిశుద్ధ స్థలములోనికి తీసుకుని వచ్చి అక్కడ ప్రధాన యాజకుడు ముందు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి అక్కడ ధూపద్రవ్యాన్ని వేయాలి. ఈ ధూపద్రవ్యం వేయడానికి కారణం ఏమిటంటే, ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఆ మందసము లేదా శాసనము కలిగినటువంటి ఆ కరుణాపీఠములో నుంచి దేవుడు మాట్లాడుతాడు కనుక దాన్ని తట్టుకోవడానికి ముందుగానే దేవుడు చేసినటువంటి ఏర్పాటు ఏమిటంటే, ముందు నువ్వు ధూపద్రవ్యాన్ని తీసుకుని వచ్చి ఆ ధూపద్రవ్యాన్ని నీవు మందసము దగ్గరికి వచ్చి నీవు దేవునికి సమర్పించాలి అహరోను అని చెప్పాడు. చెప్పిన తర్వాత నీ పాపముల నిమిత్తం, నీ యాజకుల వంశము పాపము నిమిత్తం ఒక కోడెను లేదా ఎద్దును బలి అర్పించి ఆ రక్తాన్ని తీసుకుని వచ్చి నీవు దాన్ని తీసుకుని వచ్చి డైరెక్ట్గా అతి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చేయి. ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణం మనకు తెలుసు కదా. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణములో ఉన్నటువంటి ఎత్తడి బలిపీఠము దగ్గర ఉన్నటువంటి నిప్పులను తీసుకుని వెళ్ళడం మనం చూసాం. ఇప్పుడు మధ్యలో ఉన్నటువంటి స్థలం ఏంటి? పరిశుద్ధ స్థలం. ఈ చివరున్నది ఏంటి? అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు ఆ కోడ యొక్క రక్తాన్ని తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఎవరికి స్తోత్రం. ఏ దినమునందు ఇది చేస్తున్నారు? ప్రాయశ్చిత్త దినం. యూదులు నేటికి కూడా ఈ ప్రాయశ్చిత్త దినాన్ని జరుపుకుంటారు, తెలుసా? నేటికి కూడా ఈ ప్రాయశ్చిత్త దినాన్ని జరుపుకుంటారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే యూదులు ఇదే పండగను లేదా ఇదే ఆచారాన్ని లేదా ఇదే ప్రాయశ్చిత్త దినాన్ని జరుపుకుంటుండగానే పక్కనున్న దేశంలో ఉన్నవారు వచ్చి వారి పౌరులను పట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది. అక్కడి నుంచి మొదలైంది ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం. అదే దినాన్ని ఏం చేశారంటే పట్టుకొని వెళ్ళిపోయారు. పట్టుకొని వెళ్ళిపోయి సుమారుగా ఒక 5,000 రాకెట్లు ప్రయోగించి ఇష్టానుసారంగా చేయడంతో ఇజ్రాయేలు వారు చాలా కోపగించుకొని పక్కనున్నటువంటి గాజాను విధ్వంసం సృష్టించారు. ఒక 70,000 మంది సుమారుగా ఈ యుద్ధంలో చనిపోయారు. పక్కనున్న లెబనాన్లో ఉన్నటువంటి వారి ముఖ్యమైనటువంటి నాయకులను లేపేశారు. ఆ దేశంలో ఉన్నటువంటి
చాలా మంది ప్రజలకి వారి పేజర్స్ లో వారికి తెలియకుండానే బాంబులు పెట్టి లేపేశారు. అటువైపు సిరియా మీద యుద్ధం చేస్తున్నారు, ఇటువైపు ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? యోమ్ కిప్పీరు ఆ దినమునందు, ప్రాయచిత్త దినమునందు వారు ఏ పని చేయక విశ్రాంతి దినములాగా ఉండి వారి పాపముల నిమిత్తం వారు దేవుని సన్నిధిలో కూడి వారు దేవునికి ప్రార్థన చేసే ప్రత్యేకమైనటువంటి దినమది. ఆ దినమునందు దేవుడు వారికి ఇచ్చినటువంటి నిత్యమైన కట్టడను చూస్తే అహరోనుకు చెప్తున్నాడు, అహరోను, నీవు కోడ యొక్క రక్తాన్ని తీసుకుని వచ్చి అతి పరిశుద్ధ స్థలములోనికి వచ్చి అక్కడ ఏం చెయ్యాలి? అతి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న కరుణాపీఠంతో ఏం చెయ్యాలి? కరుణాపీఠము ఎదుట తన వేలితో ఆ కోడ యొక్క రక్తాన్ని చల్లాలి. జాగ్రత్తగా మనం ఇక్కడ ఆలోచన చెయ్యాలి. ఏం చేయాలి? కరుణాపీఠము దగ్గర అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి తన వేలితో ఆ రక్తాన్ని చల్లాలి. ఎందుకు చల్లాలి? దేవుడు ఎందుకు చెప్పాడంటే, సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఈ ప్రాయశ్చిత్త దినమునందు దేవుడు వారికి నియమించిన కట్టడను చూస్తే ప్రధాన యాజకుడు యాజకుల తరపున తన పాపముల నిమిత్తం, తన కుటుంబ పాపముల నిమిత్తం ఒక కోడెను వధించి తన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అంటే ప్రధాన యాజకుడు కూడా తన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తం అనేది చేసుకోవాలి. అవునా? ఇప్పుడు మనం చూద్దాం లేవికాండంలోని 15 నుంచి 17 వచనాలు ఒక్కసారి చదువుతాం. అప్పుడు అతడు ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డు తెర లోపలికి దాని రక్తమును తెచ్చి ఆ కోడె రక్తముతో చేసినట్లు దీని రక్తంతోనూ చేసి కరుణాపీఠము మీదను కరుణాపీఠం ఎదుటను దాన్ని ప్రోక్షింపవలెను. అట్లు అతడు ఇశ్రాయేలు సమస్త పాపములను బట్టియు, అనగా వారి అపవిత్రతను బట్టియు వారి అతిక్రమములను బట్టియు పరిశుద్ధ స్థలమునకు ప్రాయచిత్తము చేయవలెను. ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగుచుండును గనుక అతడు దానికి ప్రాయచిత్తము చేయవలెను. పరిశుద్ధ స్థలంలో ప్రాయచిత్తము చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ఇశ్రాయేలు సమస్త సమాజ నిమిత్తమును ప్రాయచిత్తము చేసి బయటికి వచ్చు వరకు ఏ మనుషుడును ప్రత్యక్షపు గుడారంలో ఉండరాదు. ఇప్పుడు చెప్తున్నాడు, కోడె అనేది ప్రధాన యాజకులకి సంబంధించినటువంటి బలి. ఇందాక మనము ముందు వాక్యాలు చదువుకునేటప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం ఏం చూసామంటే 2 మేక పిల్లలను కూడా తీసుకుని రావాలి. 2 మేక పిల్లలను తీసుకుని రావాలి. ఆ 2 మేక పిల్లలను కూడా దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి దానికి ఒక పద్ధతిని నియమించి దానిలో ఒక మేక పిల్లలని బలి అర్పించాలి. ఏది బలి అర్పించాలో ఏది బలి అర్పించకూడదో ఆ 2 మేకలలో కూడా ఒక నిర్ణయానికి రావాలి. ఆ నిర్ణయం ఎలాగొస్తారంటే మనం చూద్దాం. 7వ వచనాన్ని చదవండి. ఆ 2 మేక పిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరిట ఒక చీటిని విడిచిపెట్ట మేక పేరిట ఒక చీటిని ఆ 2వ మేకల మీద 2 చీట్లను వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరిట చీటి పడునో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడునో వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యంలో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు 2 మేకలున్నాయి. ఎక్కడ? దేవుని సన్నిధిలో 2 మేకలు ఉన్నాయి.
ఆ రోజు చేసే కార్యక్రమాన్ని చూడండి. ఆ 2 మేకల్లో ఒక మేకని బలి అర్పించాలి, ఒక మేకను మాత్రం విడిచిపెట్టాలి. ఏ మేకను బలి అర్పించాలో, ఏ మేకను విడిచిపెట్టాలో చీట్లు వేసి దీనిని బలి అర్పించాలి, దీన్ని విడిచిపెట్టాలి అనే చీట్లను వేసి, దేవుని సన్నిధిలో చీట్లు వేస్తే ఏ మేక పేరుట, ఏ మేక కోసము దీనిని పాప పరిహారార్థ బలిగా అర్పించాలో ఆ చీటి వస్తే దాన్ని బలి అర్పణ చేస్తారు. ఏ మేక పేరుట దీన్ని విడిచిపెట్టాలని వస్తుందో, అరణ్యములో విడిచిపెట్టాలని వస్తుందో దాన్ని విడిచిపెడతారు. ఇక్కడ ఎందుకు ఎలాగూ చేస్తున్నారో మన వాక్యదానంలో ముందుకు వెళ్తే మనకు అర్థమవుతుంది. ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగములు చూస్తే మనకు అక్కడ కనిపిస్తుంది, కోడెను బలి అర్పించిన తర్వాత రక్తాన్ని తీసుకుని వచ్చి అతి పరిశుద్ధ స్థలములో ఉన్న కరుణాపీఠము మీదను, కరుణాపీఠము ముందును ఎలాగైతే రక్తాన్ని, ఆ కోడి యొక్క రక్తాన్ని చిందించి ప్రోక్షించారో అదే పద్ధతిలో ఏ మేకనైతే బలి అర్పించాలో ఆ మేకను బలి అర్పించి ఆ రక్తాన్ని తీసుకుని వచ్చి అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు వెళ్ళి తన వేలుతో రక్తాన్ని అక్కడ ప్రోక్షించాలి. ఈ మేక దేనికి? ఈ మేక దేనికి? మొదటి మేక దేనికో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు అందరూ చేసిన పాపముల నిమిత్తం ఆ దినమునందు, ఆ ప్రాయశ్చిత్త దినమునందు ఆ మేకను ఆ సమాజములో ఉన్న ప్రజలందరి పాపముల నిమిత్తం ఆ రోజు బలిగా పాపమును వారి నుంచి తొలగించుటకు దాన్ని బలి అర్పించే పద్ధతిని దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపమంతా కూడాని తొలగించడానికి దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతి ఏంటంటే, ఒక మేకను బలి అర్పించి దాన్ని రక్తాన్ని తీసుకుని వచ్చి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ఆ మేక యొక్క రక్తాన్ని కరుణాపీఠం అతి పరిశుద్ధ స్థలంలో ఉంది కదా అక్కడ ప్రోక్షిస్తారు. ఇది ఎందుకు? వారికి వారి పాపముల నిమిత్తం తీర్పు తీర్చడం అనే ప్రక్రియకు ఇది సూచనగా ఉంది. ఇప్పుడు మనం చూడండి, 18 నుంచి 19 వచనాలు కూడా చదువుకుందాం. 18 నుంచి 19 వచనాలు. మరియు అతడు యెహోవా సన్నిధినున్న బలిపీఠం వద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. అతడు ఆ కోడె రక్తంలో కొంచెమును ఆ మేక రక్తంలో కొంచెమును తీసుకొని బలిపీఠపు కొమ్ముల మీద చమిరి 7 మారులు తన వ్రేలితో ఆ రక్తంలో కొంచెము దాని మీద ప్రోక్షించి దాని పవిత్రపరచి ఇశ్రాయేలుల అపవిత్రతను పోగొట్టి దాన్ని పరిశుద్ధపరచవలెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశారు? మీకు 2 రక్తాలు కనిపిస్తున్నాయి. హల్లెలూయా. ఎన్ని? ఎవరెవరివి? మొదటిది కోడె రక్తం, అంటే ఎద్దు యొక్క రక్తం కనిపించింది, అవునా? రెండవది మేక యొక్క రక్తం కనిపించింది, అవునా? కోడె యొక్క రక్తం ఎవరి పాపముల నిమిత్తము ప్రోక్షించబడాలి? ప్రధాన యాజకుడు మరియు యాజకుల యొక్క కుటుంబము నిమిత్తం, పాపక్షమాపణ నిమిత్తం దాన్ని వధించాలి. ఒక మేక దాని యొక్క రక్తాన్ని తీసుకుని వచ్చి ఇశ్రాయేలు ప్రజలందరి పాపముల నిమిత్తం ఆ రక్తాన్ని తీసుకుని వచ్చి అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి కరుణాపీఠం మీద ప్రోక్షించాలి, అవునా? ఇప్పుడు 2 రక్తాలు ఉన్నాయి. ఆ రక్తాన్ని మరలా తీసుకుని వచ్చి, ఈ 2 రక్తాలను మరలా తీసుకుని వచ్చి ప్రత్యక్ష గుడారంలో ఎంట్రన్స్లో మొదటిలో ఉన్నటువంటి బలిపీఠం ఏదైతే ఉందో, ఇత్తడి బలిపీఠం, అక్కడికి తీసుకుని వచ్చి ఆ ఇత్తడి బలిపీఠం మీద ఉన్నటువంటి కొమ్ముల మీద ఆ రక్తాన్ని ప్రోక్షించాలి.
ఈ విధంగా చేయడం ద్వారా బలిపీఠం, అదేవిధంగా పరిశుద్ధ స్థలం, మొత్తం ప్రత్యక్ష గుడారం అంతా కూడా దేవుడు పరిశుద్ధపరచడం అనే ప్రక్రియను వారికి ఇచ్చాడు. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మేక యొక్క రక్తము ద్వారా ఇశ్రాయేలు ప్రజల పాపమును దేవుడు క్షమించడానికి ఒక ఏర్పాటును చేశాడు. అవునా? ఇప్పుడు వాక్యంలో చూద్దాం. లేవికాండం 16వ అధ్యాయంలో 20 నుంచి 22 వచనాలు మనం చూద్దాం. అతడు పరిశుద్ధ స్థలమునకు ప్రత్యక్ష గుడారమునకును బలిపీఠమునకును ప్రాయచిత్తము చేసి చాలించిన తర్వాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకొని రావలెను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలు పాపములన్నీయు అనగా వారి దోషములన్నీయు వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలెను. ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించిపోవును. అప్పుడు అరణ్యంలో ఆ మేకను విడిచిపెట్టవలెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రెండవ మేక ఉంది. ఈ రెండవ మేక పేరిట చీటీ వేసినప్పుడు దాన్ని విడిచిపెట్టాలి అని వస్తే ఆ మేకను ఏం చెయ్యాలో తెలుసా? ఆ మేకను తీసుకుని వచ్చి ప్రధాన యాజకుడైనటువంటి అహరోను ఆ మేక తల మీద చెయ్యి పెట్టి ఎలా చేస్తాడనమాట. ఏం చేస్తాడు? చెయ్యి ఉంచి ఎలాగూ చేస్తాడు. ఈ మేక మీద ఇశ్రాయేలు ప్రజల పాపములన్నీ నేను మోపుచున్నాను, వారి దోషములు అతిక్రమములన్నీ ఒప్పుకుంటున్నాను. ఈ మేక మీద నేను ఇశ్రాయేలు ప్రజల పాపములన్నింటినీ ఒప్పుకుంటున్నాను, మోపుతున్నాను అని ప్రధాన యాజకుడు తన చేతిని ఆ మేక తల మీద, రెండవ మేక తల మీద ఉంచి ప్రార్థన చేస్తాడు. చేసిన తర్వాత దీని కొరకు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసి ఈ మేకను తీసుకొని నీవు వెళ్ళి అరణ్యములో విడిచిపెట్టేయి. అరణ్యములో ఈ మేక తిరిగి మన దోషములన్నిటినీ మోసుకుని పోయి అక్కడ అది కొంతకాలానికి అరణ్యములో తిండి లేకుండా అది మరణిస్తుంది అని ఒక పద్ధతిని దేవుడు ఏర్పాటు చేశాడు. మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక కోడి యొక్క రక్తాన్ని మొట్టమొదటిగా ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోనికి తీసుకువెళ్ళడం చూసాం. ఇది ప్రధాన యాజకుడు యొక్క పాపముల నిమిత్తం, కుటుంబముల పాపముల నిమిత్తం అది బలి అర్పించడం అనేది చూసాం. అవునా? రెండవ మేక యొక్క రక్తాన్ని చూస్తే ఆ రెండవ మేక యొక్క రక్తం ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపములన్నిటి కోసం దేవుడు తీర్పు తీర్చినట్లుగా, ఇక పాపమునకు శిక్ష విధించబడింది, రక్తం చిందించబడింది అన్నట్లుగా ఆ మొదటి మేకను బలి ఇచ్చడం, ఆ రక్తాన్ని తీసుకుని రావడం అతి పరిశుద్ధ స్థలములో మొదట కోడి రక్తానికి చేసినట్లుగాని ఈ రక్తము కూడా తీసుకుని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలములో ప్రోక్షించడం మనం చూస్తూ ఉన్నాం. రెండవ మేకను మాత్రం పాపములన్నీ, ఇశ్రాయేలు ప్రజల పాపములన్నీ ఆ తల మీద మోపి మా దోషములన్నీ మోసుకుని పోతుంది ఈ మేక అని చెప్పి ఆ మేకను అరణ్యములో విడిచిపెట్టడం చూస్తున్నాం. అవునా? ఇది ఏంటంటే ఈ మేకను ఈ విధంగా చేయడం, దీన్ని ఏమంటారంటే పాపము తొలగించడం. మొదటి మేక పాపమునకు తీర్పు దేవుడు చేయడం. రెండవ మేక యొక్క ప్రక్రియ చూస్తే ఇశ్రాయేలులో నుంచి పాపాన్ని తొలగించడం అనే ప్రక్రియకు సాదృశ్యముగా దేవుడు పెట్టాడు. ఈ ప్రత్యేకమైన దినాన్ని మనం చూస్తే, యోమ్ కిప్పూర్ అనే ఈ ప్రత్యేకమైన దినాన్ని చూస్తే, ఈ ప్రక్రియ లేవియకాండం 16వ అధ్యాయములో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. కానీ మనం జాగ్రత్తగా చూస్తే ఏదైతే ఇక్కడ చేయబడిందో అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారిలో అక్షరాల నెరవేరింది. దేవునికి మహిమ కలుగును కాక.
హల్లెలూయా. యేసు ప్రభు వారిని మనం ఆ వాక్యాలలో చూడవచ్చు. ఎలాగో మనం చూస్తే చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26 నుంచి 28 వచనాలు మనం చూద్దాం. హెబ్రీ పత్రిక. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యక్షముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులు అర్పింపవలసిన అవసరము గలవాడు కాదు. తాను అర్పించుకున్నవాడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, మన యేసు ప్రభు వారు కూడా ప్రధాన యాజకుడే. అవునా? అక్కడ అహరోను ప్రధాన యాజకుడు. అక్కడ అహరోను ప్రధాన యాజకుడు అయ్యుండి మొదట ఏం చేశాడు? ఒక కోడెను లేదా ఎద్దును బలి అర్పించి ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి మొట్టమొదట అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాడు. చూసాం కదా. అతి పరిశుద్ధ స్థలములో ఉన్న కరుణాపీఠం మీద ప్రోక్షించాడు రక్తాన్ని. అక్కడ వాక్యం సెలవిస్తుంది ప్రధాన యాజకుడు అలాగూ చెయ్యాలని. కానీ మన ప్రధాన యాజకుడైనటువంటి యేసు ప్రభు వారు ఎలాగూ చేశాడంటే, ఏం చేశాడు? మన ప్రధాన యాజకుడు తన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసుకోవలసిన అవసరం ఆయనకి లేదు. అది ప్రత్యేకత. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులకు దేవుడిచ్చింది ఏంటంటే, నీ పాపముల నిమిత్తం మొదట ఒక కోడెను అర్పించు అన్నాడు. నీ కుటుంబాల కోసం ఒక కోడెను అర్పించు, ఆ రక్తాన్ని తీసుకుని రా పాపక్షమాపణ నిమిత్తం అన్నాడు. కానీ ఇక్కడ వాక్యములు చూస్తే మనకి ఇక్కడేం కనిపించింది? ఇక్కడ హెబ్రీ పత్రికలో దేవుడు చెప్పినటువంటి మాటను చూస్తే ఏమనుంది? తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము అర్పించవలసిన అవసరము గలవాడు కాదు. అంటే యేసు ప్రభు వారిలో ఏ పాపమును లేదు. కాబట్టి తాను తన పాపముల నిమిత్తం బలి అర్పణ చేయవలసినటువంటి అవసరము గలవాడు కాడు. అక్కడున్నటువంటి లేవియ కాండములో బలి అర్పణ ప్రక్రియకు, ఇక్కడ యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి బలి అర్పణ ప్రక్రియకు మనము తేడా చూస్తే, యేసు ప్రభు వారిలో ఏ పాపము లేదు కనుక కోడె యొక్క రక్తాన్ని అర్పించే విధముగా ఆయన తన పాపముల నిమిత్తం అర్పించవలసినటువంటి అవసరము లేనివాడు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది చూడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి 15 వచనాలు మనం చదువుకుంటే అక్కడ ఏముంది? ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. మనము ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును. ప్రభువు యొక్క వాక్యం సెలవిస్తుంది, యేసు ప్రభు వారు కూడా అనేక విషయాలలో మనలాగే శోధించబడ్డాడు గాని ఆయన పాపము లేనివాడై ఉన్నాడు. ఆయన పాపము లేనివాడై ఉన్నాడు గనుక, ఆయన యాజకుడై ఉన్నాడు గనుక అక్కడ అహరోను తన పాపముల నిమిత్తము కోడెను అర్పించే విధముగా యేసు ప్రభువారు తన సొంత పాపముల నిమిత్తం తన రక్తాన్ని అర్పించవలసినటువంటి అవసరత లేదు. అది దానికి ఇక్కడ ఉన్నటువంటి వ్యత్యాసం. ఇప్పుడు చూద్దాం చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 23 నుంచి 26 వచనాలు ఒక్కసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి
హస్తకృత్యమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. అట్లైన ఎడల జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చెను. అయితే ఆయన యుగముల సమాప్తి అందు తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. ఇక్కడ యేసు ప్రభు వారు చేసినటువంటి ఆ ప్రాయశ్చిత్తాన్ని మనం చూడాలి. అక్కడ మొదటి మేక బలి అర్పణ చేసిన తరువాత ఆ రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు వెళ్ళాడు. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది యేసు ప్రభు వారు ఎలాగూ చేశారంటే తన రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి యేసు ప్రభు వారు వెళ్ళారు. అక్కడ ప్రధాన యాజకుడు మేక యొక్క రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. అది ప్రతి సంవత్సరం చేయవలసినటువంటి ప్రాయశ్చిత్త దినం. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చేశారంటే తన రక్తాన్ని తీసుకొని ఒకే ఒక్కసారి తన స్వంత రక్తాన్ని తీసుకొని అతి శ్రేష్టమైనటువంటి ప్రదేశంలోనికి వెళ్ళాడు. అక్కడ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాడు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు తన స్వరక్తాన్ని కార్చి ఆ రక్తాన్ని పట్టుకొని ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? పరలోకమందు తండ్రి ఎదుట నిలవబడ్డాడు. హల్లెలూయా! ఎందుకు నిలబడ్డాడో తెలుసా? తండ్రి, ఇదిగో నేను మేకల యొక్క రక్తాన్ని తీసుకుని రాలేదు, నేను నా సొంత రక్తాన్ని తీసుకుని వచ్చాను. ప్రధాన యాజకుడు చేసే ప్రతి సంవత్సరపు పని వంటి పని నీవు సూచనగా నీ వాక్యమందు ఉంచావు. ఇదిగో ఇప్పుడు నా ప్రాణాన్ని నేనే అర్పించాను, నా రక్తాన్ని తీసుకుని వచ్చి అతి పరిశుద్ధ స్థలములో కంటే ఉన్నతమైనటువంటి పరిశుద్ధ స్థలమైనటువంటి నీ సన్నిధిలోనికి వచ్చాను. చూడు దేవా, ఇదిగో నా రక్తాన్ని చూడు. నేను సర్వమానవాళి పాపముల నిమిత్తం నా ప్రాణాన్ని అర్పించి నా రక్తాన్ని చిందించాను. అక్కడ ప్రధాన యాజకుడు మేకల యొక్క రక్తాన్ని చిందించి ఇశ్రాయేలుల ప్రజల పాపముల నిమిత్తమే చేశాడు. కానీ ఇదిగో నా రక్తమైతే నేను చేతితో పట్టుకొని వచ్చాను, ఇది భూమి మీద ఉన్న అన్ని జాతుల ప్రజల కొరకు, సర్వమానవాళి ప్రజల కొరకు నేను చిందించిన నా స్వరక్తం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగూ తన రక్తాన్ని తీసుకొని వెళ్ళి మన దేవుడు, మన రక్షకుడైన యేసు ప్రభు వారు దేవుని సముఖమందు నిలవబడ్డాడు. మరి మొదటి ప్రధాన యాజకుడు, లేవీకాండములో ఉన్న ప్రధాన యాజకుడు ఎక్కడెళ్ళి నిలబడ్డాడు? కరుణాపీఠము దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. అక్కడ సాక్ష్యముగా తన చేతిలో ఉన్నటువంటి కోడి యొక్క రక్తాన్ని, తన చేతిలో ఉన్నటువంటి మేకల యొక్క రక్తాన్ని అక్కడ చిందించినట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే కరుణాపీఠములో ఉన్నటువంటి వాక్యమైనటువంటి దేవుని సమక్షములో అక్కడ సాక్ష్యముగా చిందించడం మనం చూసాం. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు స్వయంగా తన రక్తాన్ని తీసుకుని వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో సాక్ష్యమిచ్చుటకు, దేవుని యొక్క సన్నిధిలో నిలబడుటకు, మన అందరి కోసం, మన పాపముల ప్రాయశ్చిత్తము కోసం ఆయన వెళ్ళి నిలబడ్డాడు. హల్లెలూయా! మన ప్రధాన యాజకుడు పాపము లేనివాడు. మన ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తన ప్రాణమును అర్పించవలసినటువంటి అవసరత లేనివాడు. ఎందుకంటే ఆయన ప్రాణములో, ఆయన యొక్క రక్తములో నిత్య జీవమునకు కావలసినటువంటి
అవసరమైన జీవశక్తి ఉన్నది. హల్లెలూయా. ఆ రక్తము ద్వారానే సర్వమానవాళి పాపములకు ప్రాయశ్చిత్తము చేయగల సమర్థవంతమైన దేవుడు మన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. వాక్యంలో చూద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చూస్తే, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. చూసారా, ఈసారి ఇక్కడ చెప్తున్నాడు, మనుషులందరి పాపములను భరించుటకు తన్ను తాను అర్పించుకున్నాడు. ఇప్పుడు మనకు అర్థం కావాలి, రెండవ మేక ఏమైంది? రెండవ మేక ఏమైందంటే, రెండవ మేక ప్రధాన యాజకుడు ఆ మేక తల మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు, దేవా, ఇశ్రాయేలుల పాపములన్నిటినీ ఈ మేక మీద నేను మోపుతున్నాను అని ప్రార్థన చేశాడు. అవునా? ఇప్పుడు యేసు ప్రభు వారికి కూడా ఆ రెండవ మేక ఏం చేసిందో, రెండవ మేక ద్వారా ఎలాంటి ప్రాయశ్చిత్తము జరిగిందో అలాంటిదే ఇక్కడ కూడా జరగాలి. అవునా? ఇప్పుడు వాక్యములు చూస్తే ఏముంది? సర్వమానవాళి పాపముల నిమిత్తం అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే మృతి నొందెను అని ఉంది. అవునా? అక్కడేముంది? అందరి పాపములను భరించడం అనేది కనిపిస్తుందా లేదా? ఇది రెండవ మేక తల మీద అహరోను చేతులుంచి పాపములను మోపడం ఎలాగూ జరిగిందో అదే ప్రక్రియ యేసు ప్రభువు వారిలో మన అందరి పాపములు ఆయన మీద మోపడం అనేది జరిగింది. వాక్యములో చూస్తే మనకు కనిపిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏముంది అక్కడ? యోహాను సువార్త మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఎవరు చెప్పారు ఈ మాటని? యోహాను చెప్తున్నాడు. ఎవరు యోహాను? బాప్తిస్మిచ్చు యోహాను చెప్తున్నాడు శిష్యులతో. యేసు ప్రభు వారు తన యొద్దకు వస్తూ ఉన్నాడు బాప్తిసం పొందడానికి. అప్పుడు బాప్తిస్మిచ్చు యోహాను తన శిష్యులతో చెప్తున్నాడు, అదిగో ఆయన లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? ఈ లోక పాపములన్నిటినీ కూడా మోసుకొని పోవడానికి రాబోయే గొర్రెపిల్ల గురించి మీరు లేవియ కాండంలో చూశారు. ఇదిగో అదే గొర్రెపిల్ల ఇప్పుడు వచ్చింది మీ మధ్యలోనికి అన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని చూడండి ఎంత అద్భుతంగా ఉందో. దేవుడు ఏదైతే పాత నిబంధన కాలములో సూచనలుగా చెప్పాడో అవన్నీ నూతన నిబంధన కాలములో యేసు ప్రభు వారిలో నెరవేరడం మనం చూస్తున్నాం. అవునా? అక్కడ ద్రాక్షరసమును రొట్టెను మనం చూస్తున్నాం. దేవుని సముఖముందు పెట్టే రొట్టెలు చూస్తున్నాం. దేవుని సముఖముందు ఉంచే ద్రాక్షరసాన్ని చూస్తున్నాం. మనం ఇక్కడేం చూస్తున్నాం? ఆయన శరీరము, ఆయన రక్తాన్ని చూస్తున్నాం. అక్కడ మేకపిల్లను చూస్తున్నాం. ఇక్కడ చూస్తుంటే గొర్రె పిల్లగా యేసు ప్రభు వారు సర్వలోక పాపములను మోసుకొని పోవడానికి రావడం చూస్తున్నాం. అవునా? మీరు వాక్యంలో చూస్తే ఇందాక చదివినటువంటి లేవియ కాండంలోనే మనం చూసినట్లయితే మీరు చూడండి, లేవియ కాండం 16వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. చూడండి, లేవియ కాండం 16వ అధ్యాయంలో మనం చూస్తే 'అక్కడ ఆ మేక ఏదైతే మేక ఉందో చూసారా, ఆ కోడె ఏదైతే ఉందో చూసారా, దాన్ని ఎక్కడ దహన బలి చేస్తారో తెలుసా? వాక్యంలో చూస్తే మనకు కనిపిస్తుంది. చూడండి, జాగ్రత్తగా గమనిస్తే లేవియకాండం 16వ అధ్యాయంలో మనం చూస్తే 27వ వచనాన్ని చదవండి. 27వ వచనంలో మనకు కనిపిస్తుంది.
పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేబడెను. పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాలెంలో వెలుపలికి తీసుకుని పోవలెను. వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలములను అగ్నితో కాల్చివేయవలెను. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? ఇప్పుడు కోడె ఒకటి బలి ఇచ్చారు, అవునా? ఎవరి కోసం? ప్రధాన యాజకుడి కోసం, యాజకుల కుటుంబాల కోసం, అవునా? తర్వాత ఒక మేకను బలి ఇచ్చారు. ఈ మేక ఎవరి కోసం? ఇశ్రాయేలుల ప్రజలందరి పాపముల నిమిత్తం కదా. దేవుడు ఎలాంటి నియమాన్ని పెట్టాడో తెలుసా? ఏదైనా కోడె గాని ఏదైనా పశువు గాని ఒకవేళ బలి అర్పిస్తే సాధారణంగా ఎలాగూ చేస్తారంటే ఆ రక్తాన్ని బలిపీఠం ఉంది కదా, ఇత్తడి బలిపీఠం, ఆ బలిపీఠం మీద చమరి పక్కనే బలిపేస్తారు. సాధారణంగా చేసేది ఏంటంటే ఆ రక్తాన్ని తీసుకుని వచ్చి దాని మీద చమరి ఆ బలిపీఠం పక్కనే ఆ జంతువు యొక్క రక్తాన్ని ఒలికిస్తారు. హల్లెలూయా. అర్థమవుతుందా? కానీ ప్రాయశ్చిత్తము, ప్రజల పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసే పశువు యొక్క రక్తాన్ని ఎక్కడ పట్టుకుని వెళ్తున్నాం? ప్రధాన యాజకుడు పక్కన ఒలికించడం లేదు, దాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్తున్నాడు, అవునా? దేవుడు చెప్పాడు, ఆ పశువుని మీరు ఎక్కడ కాల్చకూడదు, దాన్ని తీసుకొని వెళ్ళి ఊరి వెలుపల మీరు ఎక్కడైతే పాలెం ఉందో పాలెము వెలుపట తీసుకుని వెళ్ళి ఆ కోడి యొక్క మాంసాన్ని, ఆ మేకపిల్ల యొక్క మాంసాన్ని అక్కడ మీరు ఏం చేయాలి? అగ్నితో కాల్చేయాలి. అంటే ఎక్కడ కాల్చబడుతుంది చెప్పండి? అందరి పాపముల నిమిత్తము బలి అర్పించబడిన మేక ఎక్కడ కాల్చబడుతుంది? ఊరి వెలుపల. ప్రధాన యాజకుడి యొక్క పాపము నిమిత్తము, వారి కుటుంబాల పాపము నిమిత్తము రక్తాన్ని చిందించినటువంటి కోడు యొక్క శరీరం ఎక్కడ కాల్చబడుతుంది? అది కూడా ఊరి వెలుపలే. ఎక్కడ? ఊరి వెలుపల అది కాల్చబడుతుంది. వాక్యములు చూస్తే మనకు కనిపిస్తుంది, చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు చూస్తే మనకు అక్కడ పోలిక కనిపిస్తుంది. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుని చేత తేబడెను. ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడెను. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవని వెలుపట శ్రమ పొంది. హల్లెలూయా. చూసారా పోలిక? ఇక్కడ ఏం చెప్తున్నాడు స్పష్టంగా? వేటి రక్తము పాప పరిహారార్థ బలిగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడి చేత తేబడతాయో వాటి యొక్క కళేబరములు, అంటే ఆ జంతువుల కళేబరాలు ఎక్కడ కాల్చాలి? ఊరు వెలపట, పాలెము వెలుపట జరగాలి వారిని దహించడం. యేసు ప్రభు వారిని చూస్తే యేసు ప్రభు వారు కూడా రక్తాన్ని కార్చారు, అవునా? ఆయనకి సిలువ ఎక్కడ వేశారు? కపాలమనబడే స్థలం అది ఎక్కడుంది? ఊరికి వెలుపల ఉంది. ఊరికి వెలుపల ఆయన అక్కడ శ్రమ పొందాడు. పోలికను జాగ్రత్తగా చూడండి. దేవుడు ఎలాంటి ఏర్పాట్లు చేశాడు? మీరు ప్రాయశ్చిత్త ధనమునందు చేసే ఆ ప్రక్రియ నా యందు నెరవేరిందని యేసు ప్రభు వారు మనకు సాక్ష్యమిస్తున్నారు. హల్లెలూయా. కానీ ఇశ్రాయేలు ప్రజలకు ఇంకా అది అర్థం కాలేదు. ఏమైంది? ఇంకా అర్థము కాక ఇంకా ప్రాయశ్చిత్త దినమును వారు జరుపుకుంటూ వెళ్ళడం మనం గమనిస్తూ ఉన్నాం. గుడ్ ఫ్రైడే మనకి దగ్గరగా వస్తుంది. యేసు ప్రభు వారి గురించి, ఆయన శ్రమల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం.
బైబిల్ ఎంత చక్కగా దేవుడు రాయించాడు, ప్రతిదీ ఎలాగా ఛాయగా ఉంచాడో దాన్ని నిజ జీవితంలోనికి దాన్ని ఎలాగో మార్చాడో మనం చూడండి. ఎలాగుంది ఆ 2 మేక పిల్లల యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో సంపూర్తిగా యేసు ప్రభు వారిలో అది మనం చూసాం. అవునా? తన స్వరక్తాన్ని పట్టుకొని ఇక్కడ ప్రధాన యాజకుడని యేసు వెళ్ళడం చూస్తున్నాం. ఆ ప్రధాన యాజకుడు తన పాపముల నిమిత్తం ఒక కోడిని పట్టుకొని వెళ్ళడం చూస్తున్నాం. కానీ ఈ ప్రధాన యాజకుడు, మన ప్రధాన యాజకుడు, ఏ పాపము లేదు గనక తన పాపముల నిమిత్తం అర్పించవలసిన అవసరం ఆయనకి లేదు. ప్రతి సంవత్సరము ప్రధాన యాజకుడు ఆరోను చేసే విధముగా వెళ్ళవలసిన అవసరం లేదు. కానీ ఒకే ఒక్కసారి సర్వమానవాళి పాపముల నిమిత్తం ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమెను ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన ప్రభువా, మీ పాదములు కొందనాలు. అవునయ్యా, నీ వాక్యములో ప్రభు తండ్రి నిన్ను నీవు కనపరుచుకుంటున్నావు. వందనాలు. మా కోసము నీ ప్రాణత్యాగము చేసావు. ఒకే ఒక్కసారి ప్రభు తండ్రి మా అందరి పాపముల నిమిత్తం నువ్వు ప్రాయశ్చిత్తము చేసావు తండ్రి. వందనాలయ్యా. మాకు ప్రాయశ్చిత్త దినముగా నీవు గుడ్ ఫ్రైడేను నిర్ణయించావు తండ్రి. మీకు వందనాలయ్యా. సర్వమానవాళి పాపముల నిమిత్తము కలువరి సిలువలో రక్తాన్ని కార్చావు. నీ పాదాలకు వందనాలు. ఏ యోగ్యత లేనివారు మేము యూదులము కాదు, ఇశ్రాయేలు ప్రజలము కాదు, కానీ మా కొరకు కూడా నీవు తండ్రి పరిశుద్ధమైన రక్తాన్ని చిందించే. వందనాలయ్యా. ఇదిగో దేవా తండ్రి, నీవు మా కొరకు చేసిన ఈ త్యాగాన్ని బట్టి మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నీవు చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఘన కార్యమును బట్టి మీ పాదములకు వందనాలయ్యా. మేమైతే మరణం వరకు నమ్మకంగా ఉండులాగన నీవు చేసినటువంటి ఈ ప్రాణత్యాగానికి ప్రభుత్వం కృతజ్ఞులమై ప్రభుత్వాన్ని జీవించే కృపా భాగ్యం మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్.